కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. గత 5 ఏళ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని ఫైర్. కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్ ఫీడర్స్ కూడా బాధ్యులేనని వెల్లడి. ప్రజల ప్రాణాలు పోతున్నా కళ్ళు మూసుకొని ఉండాలా అని చెప్పేసి ఆగ్రహం. 5 ఏళ్ల నుంచి కుక్కలు పెరిగిపోతున్నాయి రోడ్ల మీద. మనుషులు తిరుగుడు తక్కువ అవుతుంది, కుక్కలు తిరుగుడు ఎక్కువ అవుతుంది. ఈ కుక్కల భయానికి ఒంటరిగా పోవాలంటే కట్టెలు పట్టుకొని పోవాల్సిన పరిస్థితి. కట్టెలు పట్టుకున్న ఆగుతలు బల్ల మీద పోతుంటే బండ్ల వెనకంగా ఉరుకొస్తున్నాయి. సో ఈ కుక్కల భయం ఎక్కువ అయిపోయింది. ఇక మరి ఈ డాగ్ లవర్సు, ఈ కుక్క ప్రేమికులు మరి వీళ్ళు ఇండ్లలోకి పోయి పెంచుకుంటారా అంటే పెంచుకోరు. రోడ్డు మీద ఉండాలి, వాటికి స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి, ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి మాట్లాడతారు. కాబట్టి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వాల మీద. వాటికి మీరు 5 ఏళ్ల నుంచి ఏం చర్యలు తీసుకుంటలేరు ఎందుకు? ఎంత మన 9 ఏళ్ల చిన్నారిని ఎంత ఘోరంగా చంపేసినటువంటి పరిస్థితి. దానికి ఎవరు బాధ్యత వహించాలి? కుక్కలు చంపితే ఎవరు బాధ్యత వహించాలి దానికి? ఇక పైనుంచి ఇట్లా ఎవరినైనా గాయపరిచినా, ఈ కుక్కల వల్ల ఎవరన్నా మరణం సంభవించినా దానికి రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. భారీ నజరానా చెల్లించాల్సి ఉంటుంది. అట్లాగే ఈ డాగ్ లవర్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా బాధ్యులే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది. ఈ ఫీడర్సు, డాగ్ లవర్సు వీళ్ళు కూడా బాధ్యులేనే అవుతారట. మరి వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా చెప్పు? ఈ కుక్కల సమస్యని ఎట్లా నివారిద్దాం, ఈ కుక్కల సమస్యను ఎట్లా అరికడదాం అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు. అవి అట్లనే రోడ్ల మీద ఉండాలి. గుంపులు ఊళ్ళలో గ్రామసింహాలు అంటారు. గ్రామసింహాలు ఎక్కువ అయిపోయినాయి. సో ఇక పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహారం చెల్లించాల్సిందే. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.